కేరళలోని ఈ ప్రదేశం నిజంగా స్వర్గంలా ఉంటుంది. పచ్చని అడవులు, మేఘాలు తాకే కొండలు, అందమైన జలపాతాలు, టీ తోటలు. ఇదే వైనాడ్. ఈరోజు మనం కేరళలో అత్యంత అందమైన హిల్ స్టేషన్ అయిన వైనాడ్లో తప్పకుండా చూడవలసిన బెస్ట్ విజిటింగ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో చూడబోతున్నాం. ముఖ్య విషయం, ఈ మ్యాప్ చూస్తున్నారు కదా, ఇది గమనిస్తే వైనాడ్లో మీరు ఎక్కడెక్కడ తిరగాలి, ఏం చూడాలని డీటెయిల్గా తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఈ మ్యాప్ ఇన్ఫర్మేషన్ని మిస్ కామాకండి. ఇది ఈ వీడియో చివరిలో చెప్తాను. అందరికీ నమస్కారం. సో ఇప్పుడు మనం ఉన్నాము వాయనాడ్లో కల్పెట్టి అనే ఒక ఊర్లో అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయనాడ్ అంటే నేను మొన్నటి వరకు మన యూట్యూబర్స్ అందరు చూపించిన లాగా ఒక ఊరు అనుకున్నాను, కానీ కాదండి. వాయనాడ్ అంటే ఒక జిల్లా లాంటిది. దాంట్లో చాలా ఊర్లు ఉంటాయి. దాంట్లో కల్పెట్ట అనేసి మధ్యలో ఉంటది అనమాట. సో ఇక్కడ నేనున్నాను. మీరు నిన్న నా వీడియోస్ చూసుకుంటే నేను వాయనాడ్కి ఎలా వచ్చాను, తర్వాత వాయనాడ్ లో బైక్ రెంటల్స్ ఎలా తీసుకున్నాను, ఇవన్నీ చూపించాను. సో ఈ రోజు ఫస్ట్ డే. వాయనాడ్ లో చూడవలసిన ప్రదేశాలన్నీ ఈ రోజు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో చెప్పేది ఏంటంటే, నేను బైక్ రెంట్ తీసుకున్నాను. నాకు నేను బైక్ రెంట్ తీసుకునే దగ్గర ఒక 2-3 పరిచయం అయ్యారనమాట. సో వాళ్ళతో కలిసి ఈ రోజు నేను వాయనాడ్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అండ్ అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నా వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ కావట్లేదు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో చూసుకుంటే బైక్ కూడా రెడీగా ఉంది అనమాట. తీసుకున్నాను. ఇక స్టార్ట్ చేసి డైరెక్ట్ గా వాయనాడ్ ఎక్స్ప్లోర్ చేయటమే. పదండి వెళ్దాం. సో ఇదే కల్పెట్టి బస్ స్టాప్ అనమాట. చూడండి మార్నింగ్ ఎలా ఉందో. ఇప్పుడు కూడా ఇక్కడ బస్సెస్ ఉంటాయి. ఇక్కడ 24 hours అటు ఇటు వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయంట. ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం కావాలనుకుంటే. ఫస్ట్ డెస్టినేషన్కి వచ్చామన్నమాట. దీని పేరు వచ్చేసి కురుంబల్ కోట మాల వ్యూ పాయింట్ అనేసి ఉంటుంది. డైరెక్ట్ కొండ పైన ఉంటుంది. వ్యూస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను, రాండి. సో చూసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ నుంచి మనకి సన్ రైజ్ ఎలా కనపడుతుందో. అసలు నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అనమాట. మబ్బులు మన లోపలికి వస్తే ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి అలా ఉందన్నమాట. డైరెక్ట్గా మబ్బులు మన దగ్గరకు వస్తున్నట్టుంది. ఇంకా ఇటు మంచి వ్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఇంత పెద్ద కొండ పైన ఉన్నాం కదా మనము. కిందన్ని ఊర్లు దగ్గర ఒక 30-40 ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లపై నుంచి మేఘాలు అలా పోతూ ఉంటే వ్యూ ఉంది చూడండి, నెక్స్ట్ లెవెల్.
మేఘాలు అనేసి అసలు మొత్తం కమ్మేశాయి, కనపడట్లేదు ఏమి. సేమ్ ఇలానే లొకేషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, బట్ ఇది చూడండి మేఘాలు ఎలా ఉన్నాయో. దగ్గర దగ్గర ఒక కొండెక్కాల. ఇక్కడికి రావాలంటే ఉదయాన్నే 5ంటికి లేచి బయలుదేరి రావాలా బైక్స్ వేసుకొని. వ్యూస్ మాత్రం చూడండి అసలు ఎలా ఉన్నాయో, నెక్స్ట్ లెవెల్. టాప్ పీక్ పైన ఇలా ఉంది వ్యూ. మీరు చూడొచ్చు, ఎటు సైడ్ నుంచి చూసినా ప్రాపర్గా అసలు నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అనమాట. మాటలు రావట్లేదు. ఇక్కడ ఉండి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 minutes మంచిగా వ్యూని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఐ థింక్ మీకు కనపడట్లేదు అనుకుంటా. ఇక్కడ నుంచి చూడండి విలేజెస్, ఆ విలేజెస్ మీ నుంచి మేఘాలు పోతూ ఉన్నాయి. ఆ వ్యూ ఇక్కడ నుంచి చూడటానికి అసలు నెక్స్ట్ లెవెల్. సో చూసుకుంటే మేఘాలు అనేవి పోతున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ ఫుల్గా ఉన్నాయి, ఇప్పుడు చూడండి అసలు లేవు. అండ్ వ్యూ పాయింట్ ఇలా ఉంది. ఇప్పుడు ఈ మ్యాప్ గురించి మాట్లాడుకుంటే, వైనాడ్ అనేదండి ఒక అడవి లాంటిది. ఎటు సైడ్ పోయినా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళకపోతే ఖచ్చితంగా అసలు మీరు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేరు. సో ఆ ప్లాన్ కోసమే ఈ మ్యాప్ అనమాట. ఈ మ్యాప్లో ఏంటంటే ఎగ్జాక్ట్గా పాయింట్ టు పాయింట్ ఏ లొకేషన్ కడితే అక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయి అనేది డీటెయిల్గా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ చూసుకుంటే ఇక్కడ పాయింట్స్ ఉంటాయి. టోటల్ 5 రోజులు మంచిగా వైనాడ్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో ఈ మ్యాప్ డీటెయిల్గా మనకి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్తుంది. ఈ సైడ్ వెళ్తే ఇన్ని పాయింట్లు ఇక్కడ కవర్ చేయొచ్చు అనేసి. సో ఈ మ్యాప్ డైరెక్ట్గా మీకు కావాలనుకుని మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు డైరెక్ట్గా డిఎం చేయొచ్చు, నేను అక్కడి నుంచి మీకు పంపిస్తాను. ఇలాగా చాలా లొకేషన్స్ ఉన్నాయి వైనాడ్లో చూడటానికి. నేను మెయిన్గా కొన్ని ప్లేసెస్ మాత్రమే చూపించాను. సో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇది పార్ట్ 1 కింద ఈ లొకేషన్స్ చూపించాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి లొకేషన్స్ చూపిస్తాను. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ అలానే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాగ చేయడానికి బాగుంటుంది.